మన దగ్గర ఉంటేనే కదా అతడు పెట్టగలుగుతాం. మన దగ్గర లేనప్పుడు మనం ఏం పెడతాం? అయిపోయిందంటాం. ప్రేమించే మనసు మన దగ్గర ఉంటే, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు కలిగిన మనసు అంటాడు. యేసయ్య లాంటి మనసు నీకుంటే నీ శత్రువులను క్షమించగలుగుతావు. వాడు ఆకలి ఉంటే వాడికి భోజనం ఇస్తావు, వాడు దాహం కొనుకుంటే వాడికి నీళ్ళు ఇస్తావు. అంతేగాని నువ్వు నా శత్రువురా నేను నీకు ఇవ్వను అంటావా? ఆ విషయాలు ఏమి గుర్తుకు రావు. కేవలం ప్రేమ మాత్రమే గుర్తొస్తుంది మనకి. అదే యేసయ్య ప్రేమ అంటే. సిలువలో రక్తము కారుతున్నప్పుడు కూడా యేసు ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. కానీ మనకు సాధ్యం కాదులే. మనకి వాడి మీద ఎలాగైనా కానీ ప్రతికారం తీర్చుకోవాలి. మాకు ఎలా ఉంటుందంటే, డ్యూటీలు ఏదో టైంలో దొరుకుతాలేరా, నేను చూసుకుంటా ఎక్కిస్తాను, నిన్ను ఎలాగైనా జీవిడి చేస్తాను, నీకు ఫోటో తీస్తాను, నీ ఫోటో పడుకున్నప్పుడు దొరుకుతావు కదా, ఏదో ఒక సమయం దొరుకుతుందిలే అని మనస్సులో పెట్టుకుంటారు మనసు. హల్లెలూయా.